Hi everyone, welcome to Impact Academy. So today let us look at socio-economic survey question and answers. Okay. So socio-economic survey of Andhra Pradesh and already Indian economic survey made both question and answers with summary. Okay. So 400 to 500 pages మనం చదవలేం కాబట్టి దాని brief గా this is 165 pages. Okay. సో 165 అంటే 165 అని కూడా అనలేమండి, ఎందుకంటే ఒక్కొక్క పేజ్ కి తక్కువ కంటెంట్ ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఎ పీడిఎఫ్ పీపీటీ ఫార్మాట్ కాబట్టి సో మీకు లిటరల్ గా 500 పేజెస్ వర్త్ కంటెంట్ ని మనం ఒక 100 పేజెస్ లో పెట్టినట్టు వస్తుంది అనమాట. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే తీసుకుని ఇందులో పెట్టడం జరిగింది. ఓకే, సో దీని మీద ఆల్రెడీ ఒక సిరీస్ రన్ అవుతుంది. ఓకే, వీలైతే డిస్క్రిప్షన్ లో కూడా యాడ్ చేస్తాను, చూడండి. అట్ ద సేమ్ టైం దాని మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం చూద్దాం. ఓకే, ఓకే. సో నౌ లెట్ us look at the question and answer session. Okay, so chapter wise మనం చూసుకుందాం. So consider the following statements regarding Andhra Pradesh. So the state has the second longest coastline in India, okay, which is very true and very important. Andhra Pradesh has the second longest coastline in India. First is Gujarat andi, గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ మనకి one of the asset of Andhra Pradesh is that it has a very long coastline. First Gujarat వస్తుంది highest, second comes Andhra Pradesh. Okay, next ఏమన్నాడు, the coastline of Andhra Pradesh stretches for about 1214 kilometers long. Okay, so this is wrong. ఈ 1214 అనేది గుజరాత్. చూసుకుంటే ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్ మామూలుగా తీసుకుంటే వీ హ్యావ్ ద సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్. ఓకే, ఏరియా ఇస్ 1,62,970 square kilometers. ఓకే, టోటల్ 4.87% of the total area of the country. So before bifurcation of J&K, we are in 8th position by area అండి, but after bifurcation of J&K, we are in 7th position. ఓకే, సో ఎకనామిక్ సర్వేలో కూడా 8th పొజిషన్ అని ఇచ్చాడు. సో వాళ్ళు ఈ ఫ్యాక్టర్ తీసుకోలేదేమో. ఎనీవే, అబ్జర్వ్ వాట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. 10th లార్జెస్ట్ బై పాపులేషన్, ఇందులో డౌట్ ఏం లేదండి. యాజ్ పర్ పాపులేషన్ వేర్ ఇన్ ద 10th లార్జెస్ట్ ఆఫ్ ద హోల్ కంట్రీలో పాపులేషన్ వైజ్ వేర్ ద 10th లార్జెస్ట్. యూజువల్ గా ఉత్తరప్రదేశ్ అనేది నెంబర్ 1 లో ఉంటుంది పాపులేషన్ వైజ్. సో సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ 974 kilometers అండ్ వెరీ ఫండమెంటల్, అందరికీ గుర్తుండాల్సిందే. గుజరాత్ ఈస్ 1214 kilometers. ఓకే, ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. సో ఇక్కడ క్వశ్చన్ లో మనం చూస్తే ఈజ్ ఆస్కింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్. స్టేట్ has the second longest coastline in India, which is completely true. The coastline of Andhra Pradesh stretches for about 974 kilometers అండి, 1214 కాదు, 1214 is Gujarat. Okay, so option A, 1 only is the correct answer. So as per the 2011 census, in terms of population, Andhra Pradesh ranks as the 10th largest state in the country, contributing to how much percentage of the total population of the nation. Okay, so 10th largest అనేది మనం ఆల్రెడీ చూసాం. యాజ్ పర్ పాపులేషన్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ 4.09%. ఓకే, ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆప్షన్, 4.09%. ఓకే, తర్వాత ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ద 2011 సెన్సస్ ఈస్ 304. ఓకే, యాజ్ పర్ ద 2011 సెన్సస్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ 304 అండి. 382 అనేది ఇండియన్ హోల్ కంట్రీ యొక్క పాపులేషన్ డెన్సిటీ. ఓకే, సో మనం చదువుకున్నప్పుడు ఏంటంటే ఈ నెంబర్స్ అన్ని చదువుతాం, 382 కూడా మనం ఎక్కడో చదివే ఉంటాం. సో 304 అని కరెక్ట్ గా క్లియర్ గా చదవకపోతే మనకి 382 అనేది వస్తుంది. ప్లస్ సమ్ ఆఫ్ ద లేటెస్ట్ మెటీరియల్స్ కంటైన్ 308 యాజ్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. యాజ్ పర్ 2011 సెన్సస్ అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ 304 అండి. సో మనం ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ ఇచ్చాడు 26 డిస్ట్రిక్ట్స్, ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఓకే, మనకి పాపులేషన్ సి 10th largest in the country as per population, contributing to 4.09% of the total population. అలాగే డెకడల్ పాపులేషన్ గ్రోత్ మనం చూసుకుంటే 1916-17 నుండి 1890 వరకు కూడా పెరిగింది. 18.88 నుండి 21.13% అనేది పెరిగింది. బట్ 1990s నుండి కూడా మనకి ఈ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్, ఇవన్నీ కూడా ఏవైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ ఉన్నాయి, దానివల్ల మనకి పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది ఇన్ జనరల్ గా తగ్గింది. ఓకే, సో 60s నుండి 80s 90s వరకు పెరిగింది, 90s నుండి కరెంట్ 2011 వరకు కూడా తగ్గింది. ఓకే, అండ్ ఇట్ ఈస్ 9.21%, విచ్ ఇస్ లోవర్ దన్ ద నేషనల్ గ్రోత్ రేట్ ఆఫ్ 17.7. సో ఇండియాకి నేషనల్ లెవెల్లో గ్రోత్ రేట్ అనేది 17.7 ఉంది, మనకి రాష్ట్రానికి 9.21% ఉంది యాజ్ పర్ 2011 సెన్సస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఇంక్రీస్డ్ అప్ టు 80-90 ఇంక్రీజ్ అయింది, తర్వాత తగ్గింది, అండ్ ఇట్ ఈస్ 4.09% ఆఫ్ ద టోటల్ పాపులేషన్.
తర్వాత పాపులేషన్ డెన్సిటీ 2011 సెన్సస్ ప్రకారం 304 ఇచ్చాడు. ఓకే, తర్వాత నేషనల్ యావరేజ్ 382. ఓకే, ఈ రెండు ఫిగర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సెక్స్ రేషియో అంటే నంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ మేల్ 1000 మేల్, అది కూడా ఇట్ ఇస్ 997, విచ్ ఇస్ క్వైట్ గుడ్. అంటే కేరళకి యూజువల్ గా 1000 కంటే ఎక్కువ ఉంటుంది. సో నేషనల్ యావరేజ్ అనేది 943. ఓకే, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ హర్యానా, ఓకే, రాజస్థాన్ అటు స్టేట్ ఏంటంటే ఫీమేల్ పాపులేషన్ అనేది బాగా తక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఫేవర్ ఫర్ మేల్ చైల్డ్ అనేది తరతరాలుగా రావడం వల్ల ఉంటుంది. అందుకే మనకి బేటీ బచావ్ బేటీ పడావ్ ఇలాంటి స్కీమ్స్ అన్ని కూడా హర్యానాలోనే లాంచ్ చేశారు ఎక్కువగా. ఓకే, యాజ్ అ సింబాలిక్. సో హర్యానాకి యూజువల్ గా లోయెస్ట్ ఉంటుంది సెక్స్ రేషియో, కేరళకి హైయెస్ట్ ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వీ హ్యావ్ ఎ వెరీ కంఫర్టబుల్ 997, విచ్ ఇస్ క్వైట్ గుడ్. ఓకే, హోల్ ఓవర్ ఇండియా అయితే 943. ఈ డీటెయిల్స్ తీసుకోకండి. కృష్ణా డిస్ట్రిక్ట్, ప్రకాశం ఇవన్నీ కూడా ఓల్డ్ డీటెయిల్స్, వాళ్ళు అప్డేట్ చేసుకోలేదు. మనం ఇవి కూడా చూద్దాం. సో లిటరసీ రేట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసాం, 67.35. ఓకే, దానిలో ఫీమేల్ లిటరసీ ఈజ్ 59.96 అండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకి ఎంత? నేషనల్ ఈజ్ 72.98, స్టేట్ ఈజ్ 67.35. ఓకే, అవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ట్రెండ్స్ మనం చూసుకుంటే ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎనీ స్టేట్ గవర్నమెంట్ పుట్స్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ ఎడ్యుకేషన్. సో గర్ల్స్ కూడా 52 నుండి 59 అయింది. ఓకే, అండ్ జెంట్స్ కూడా దిస్ ఇస్ ఓవరాల్ 67. సో మేల్ లిటరసీ ఇక్కడ ఇవ్వలేదు, అది కూడా ఉంటే ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇది మనం బాగా అబ్జర్వ్ చేస్తే, లెట్ us go back to the question. దీనికి మళ్ళీ వద్దాం. సో ఇక్కడ చూసుకుంటే పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది 308 అని లేటెస్ట్ మెటీరియల్స్ కొన్ని ఇచ్చాయి. ఓకే, సో లేటెస్ట్ మెటీరియల్స్ లో మనకి ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ 308. హోల్ ఓవర్ ఇండియా తీసుకుంటే 343 చూసాం. ఓకే, బట్ యాజ్ పర్ 2011 సెన్సస్ కనుక మీరు తీసుకుంటే దట్ ఈస్ సేయింగ్ ఎస్ 304. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజన్. నేషనల్ పాపులేషన్ డెన్సిటీ అంటే 1000 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఎంత మంది ఉంటారు అంటే 382 మంది, దట్ ఈస్ నేషనల్. పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ 304 యాజ్ పర్ ద 2011 సెన్సస్. లేదా ఆప్షన్ లో 304 లేకుండా 308 ఉంటే దట్ ఈస్ ఆల్సో రీజనబుల్, కరెక్ట్. అండ్ పాపులేషన్ మనం చూసుకుంటే యాజ్ పర్ 2011 సెన్సస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ as the 10th largest state. Okay, that is perfect. And how much population? And 4.09%. Okay, answer B. So consider the following statements regarding Andhra Pradesh. During 2011, the population growth rate of Andhra Pradesh is around 9.21%. Okay, so during 2011, the population growth rate of Andhra Pradesh is 9.21%. ఇప్పుడు మనం చూసాం, which is correct, but which is higher than the national growth rate during the period అన్నాడు. దట్ ఈస్ రాంగ్ అండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే సో పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది 2011. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ ఉన్నది మన 2011 సెన్సస్ కాబట్టి అది మనం తీసుకుంటే 9.21 అనేది కరెక్ట్, విచ్ ఇస్ లోవర్ దెన్ ద నేషనల్ యావరేజ్ ఆఫ్ 17.7 అండి. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. నేషనల్ యావరేజ్ అనేది 17.7, మంది 9.21%. సో అదొకటి. The state had witnessed a steady increase in population growth rate during the period of 91 to 2011. Okay, సో ఇక్కడ మనం అది కూడా ప్రాబ్లమే. మీకు గ్రోత్ రేట్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అయింది? 1960 నుండి 1990 వరకు ఇంక్రీజ్ అయింది. ఓకే, 18.8 ఉన్నది 21.1 అయింది. బట్ అక్కడ నుండి మనం పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవడం వల్ల 9.21కి వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు? So the state had witnessed a steady increase in population growth అన్నాడు, which is wrong అండి. It's a decrease in population growth from 91 to 2011. ఆ ట్రెండ్ గుర్తుపెట్టుకోండి. 1960s నుండి 1990 వరకు కూడా పెరిగింది, అక్కడ నుండి మళ్ళీ తగ్గింది. ఇట్ ఈస్ 9.21%. సో నన్ ఆఫ్ ద అబోవ్ ఇస్ కరెక్ట్. ఇది కూడా రాంగ్. ఓకే, పాపులేషన్ గ్రోత్ 9.21 కరెక్ట్ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ లోవర్ దెన్ ద నేషనల్ గ్రోత్ రేట్, విచ్ ఇస్ 17.7. తర్వాత 1991 నుండి 2011 వరకు ద స్టేట్ హ్యాస్ విట్నెస్డ్ ఎ స్టడీ డిక్రీజ్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఫీమేల్ లిటరసీ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ద 2011 సెన్సస్ ఇస్ 59.96, విచ్ ఇస్ డెఫినెట్లీ ట్రూ. మనం కాసేపు ముందే చూసాం. స్టేట్ కి మనకి ఎంత 67.32 కదా. ద 60 లిటరసీ రేట్ ఆఫ్ స్టేట్ ఇస్ 67.35. నేషనల్ లెవెల్ అంటే టోటల్ ఇండియా తీసుకుంటే 72.98, ఓన్లీ ఫీమేల్ తీసుకుంటే 59.96. సో ఇవన్నీ మనం చూసాం.
తర్వాత ద నేషనల్ the literacy rate of the stat stands at 67.35 in 2011, which is higher than the national literacy rate అన్నాడు, which is wrong అండి. ఓకే, మనం చూస్తాం కదా, the literacy rate of the state is 67.35, which is correct, 67.35, but national level లో చూసుకుంటే 72.98, so this is wrong. So first statement is correct. Female literacy rate is 59.96, which is completely correct, and this we are talking about 2011 census. The literacy rate of the state stands at 67.35 in 2011, which is correct, but which is lower than the national literacy rate, which is 72 point. Okay, 72 point ఏదో ఉంది కదా అది. So 67, 72. So only is the right option. Okay. So as per the 2011 census, the sex ratio of Andhra Pradesh is మనం ఆల్రెడీ చూసాం. Okay, 943 అనేది ఆల్ ఇండియా. Okay, 997 is Andhra Pradesh. More than 1000 ఉండేది మీకు యూజువల్ గా కేరళ. సో ఇక్కడ 943, 997 రెండు చూసినట్టే ఉంటుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. 943 is India, 997 is ఆంధ్రప్రదేశ్. తర్వాత విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్? ఓకే, సో సోషియో డెమోగ్రఫిక్ మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా వస్తాయండి. విచ్ హ్యాస్ ద హైయెస్ట్, విచ్ హ్యాస్ ద లోయెస్ట్. సో మనం పాపులేషన్ వైజ్ చూసుకుంటే SPSR నెల్లూరు అండి. ఓకే, నెల్లూరు హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డిస్ట్రిక్ట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఈజ్ విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నం ఏరియా తక్కువ కానీ సిటీ కాబట్టి ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. సో పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక 1000 స్క్వేర్ ఫీట్ కి 1869 మంది ఉన్నారు. ఓకే, డిస్ట్రిక్ట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ ఏంటి? ASR అల్లూరు సీతారామరాజు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇట్స్ ట్రైబల్ ఏరియా కాబట్టి ఎక్కువ ఫారెస్ట్ గా ఉంటుంది కాబట్టి పాపులేషన్ తక్కువ ఉంటుంది. తర్వాత పాపులేషన్ డెన్సిటీ 308 or 304, వాట్ ఎవర్ ఇస్ దట్. పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ AP is less than the national average of 382. సో ఆంధ్రప్రదేశ్ మనం చూసుకుంటే పైన ఛత్తీస్గఢ్ ఉంది, నార్త్ ఈస్ట్ లో ఒడిషా ఉంది, ఇటు సైడ్ తెలంగాణ, కర్ణాటక, సౌత్ తమిళనాడు. సో ఇవి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బార్డర్స్. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏరియా వైజ్ చూసుకుంటే హైయెస్ట్ ప్రకాశం ఉంది. ఓకే, హైయెస్ట్ ప్రకాశం, ASR అండ్ కడప. సో ఈ మూడు కూడా 1, 2, 3 ర్యాంకింగ్. సో లోయెస్ట్ చూసుకుంటే విశాఖపట్నం. సో విశాఖపట్నం పెద్ద సిటీ అయినప్పటికీ కూడా ఏరియా వైజ్ చాలా చిన్నది అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ లోయెస్ట్ ఇస్ కోనసీమ, వెస్ట్ గోదావరి. సో ఇక్కడ పాపులేషన్ వచ్చేసరికి హైయెస్ట్ ఇస్ నెల్లూరు అండి. సో గతం నుండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది కొంచెం ప్రాబ్లమ్ గా ఉండొచ్చు. ఎందుకంటే యూజువల్ గా ఈ పాపులేషన్ ఇవన్నీ మనకి ఏరియా వైజ్ వచ్చినప్పుడు అనంతపురం వచ్చేది. ఓకే, సో ఏరియా వైజ్ అనంతపురం లార్జెస్ట్ ఉండేది. తర్వాత పాపులేషన్ వైజ్ ఏంటంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ ఉండేవన్నమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు మారాయి. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏరియా వైజ్ ప్రకాశం, పాపులేషన్ వైజ్ నెల్లూరు. ఓకే, నెల్లూరు 24 lakhs ఉంది, ప్రకాశం 22 lakhs ఉంది. కర్నూలు, అనంతపూర్, NTR డిస్ట్రిక్ట్ కూడా ఫాలో అవుతున్నాయి. లోయెస్ట్ పాపులేషన్ పార్వతీపురం మన్యంలో ఉందండి. ఓకే, లోయెస్ట్ ఏరియా విశాఖపట్నంలో ఉంటే లోయెస్ట్ పాపులేషన్ అనేది పార్వతీపురం మన్యం. సో మండల్ వైజ్ చూసుకుంటే ప్రకాశం, నెల్లూరు రెండు కూడా 38 మండలాలు ఉన్నాయి. ఇవి కూడా అడుగుతూ ఉంటారు. సో ప్రకాశం, నెల్లూరు ఆప్షన్ లో ఏది ఉందో చూసుకోండి, రెండు ఒకటే. సో లోయెస్ట్ విశాఖపట్నం అండి, అన్నిటికంటే చిన్నది అయిపోయింది. సో విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, గుంటూరు ఇవన్నీ కూడా లోయెస్ట్ లో ఉన్నాయి. హైయెస్ట్ మీకు ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి ఇవన్నీ. సో పెద్ద డిస్ట్రిక్ట్స్ కాబట్టి ఎక్కువ మండల్స్ ఉన్నాయి. ఓకే, ప్రకాశం, ASR, కడప. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఏరియా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మండల్స్ లో ఎక్కడ ASR లేదు టాప్ లో, అది గుర్తుపెట్టుకోండి. సో ఏరియా వైజ్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ దానిలో నెంబర్ ఆఫ్ మండల్స్ తక్కువే ఉన్నట్టున్నాయి. ఓకే, మిగతా చూడండి, కడప ఆబ్వియస్లీ ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి ఎక్కువ మండల్స్ కూడా ఉన్నాయి. ఎనీవే, సో డిస్ట్రిక్ట్స్ విత్ మోస్ట్ రెయిన్ఫాల్. ఇక్కడ కూడా అందరూ ఏమనుకుంటారంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ ఇక్కడ ఎక్కువ అగ్రికల్చర్ అది ఎక్కువ కదా, సో వర్షాలు ఎక్కువ పడతాయి అనుకుంటారు. బట్ ASR డిస్ట్రిక్ట్ లో కూడా మీకు హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది ఉంటుందండి, 1400. తిరుపతిలో కూడా, ఎందుకంటే ఇవి కొండ ప్రాంతాలు ఎక్కువ చెట్లు అవి ఉంటాయి కాబట్టి మీకు ఫారెస్ట్ ఏరియా కూడా ఎక్కువ కాబట్టి ASR హ్యాస్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ ఫార్వర్డ్ బై తిరుపతి, కోనసీమ. ఓకే, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లేదు అసలు, చూడండి అబ్జర్వ్ చేయండి. ఓకే, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం. సో ఈ సబ్ డివిజన్ అనేది క్వశ్చన్ బాగా టఫ్ చేయాలంటే సో చూడండి ఒకసారి, అంతవరకు అవసరం ఉండకపోవచ్చు. తర్వాత ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్. ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్ అంటే మీరు మామూలుగా మన ఆంధ్ర మ్యాప్ చూసుకుంటే, సో ఇది చాలా డేంజర్ అండి దీని మీద క్వశ్చన్ అడిగితే. ఎందుకంటే ఈస్ట్ గోదావరి అనేది కోస్టల్ డిస్ట్రిక్ట్ అని మనం అనుకుంటాం. ఓకే, గుంటూరు అనేది కోస్టల్ డిస్ట్రిక్ట్ అని అందరికీ తెలుసు. ఓకే, బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, గుంటూరు డస్ నాట్ హ్యావ్ ఎ కోస్ట్ లైన్. ఓకే, గుంటూరు డస్ నాట్ హ్యావ్ ఎ బార్డర్ ఆల్సో. ఈస్ట్ గోదావరి కూడా కోస్ట్ లేదు, బార్డర్ లేదు. మళ్ళీ YSR కడపకి కోస్ట్ లేదు, బార్డర్ లేదు. సో దీస్ 3 ఆర్ ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్.
ఈస్ట్ గోదావరి, గుంటూరు, వైఎస్ఆర్, కడప. సో కడప క్వశ్చన్ ఆబ్వియస్గా చెప్పచ్చు, కడప డస్ నాట్ హ్యావ్ ఎ పోస్ట్ అని చెప్పచ్చు. కానీ మనకి గుంటూరు, ఈస్ట్ గోదావరి ఒకప్పుడు పోస్ట్ ఉండేది. సో క్వశ్చన్ అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో ల్యాండ్ లాక్ డిస్ట్రిక్ట్స్ అంటే వైఎస్ఆర్, కడప, గుంటూరు, ఈస్ట్ గోదావరి. సో ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ కోస్ట్ లైన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ తెలిసినవే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఇవన్నీ కూడా తిరుపతికి, నెల్లూరుకి, ఓకే. రాయలసీమలో ఓన్లీ డిస్ట్రిక్ట్ కోస్ట్ లైన్ తిరుపతి. సో లెట్ us గో బ్యాక్ టు ద క్వశ్చన్స్. ఏం అడుగుతున్నాడో చూద్దాం. సో విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ has the highest population? సో పాపులేషన్ వైజ్ హైయెస్ట్ నెల్లూరు అండి. సో విశాఖపట్నం అనేది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ, ఓకే. ప్రకాశం అనేది ఏరియా వైజ్ హైయెస్ట్ అండి, బట్ పాపులేషన్ వైజ్ హైయెస్ట్ చూసుకుంటే నెల్లూరు, ఓకే. సో విచ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మండల్స్? మనం ఆల్రెడీ చూసాం. ప్రకాశము, నెల్లూరు రెండు కూడా 38 మండల్స్ ఈచ్ ఉన్నాయండి. సో ఇక్కడ నెల్లూరు, ప్రకాశం ఏది ఆప్షన్లో ఉంటే అది పెడతారు మీరు. ఒకప్పుడు అనంతపురం అనేది చాలా పెద్దగా లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఉండేది. సో ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే దీనిలో చూసి అనంతపురం పెట్టే ఛాన్స్ ఉంటుందండి. సో అప్డేట్ యువర్ సెల్ఫ్. ప్రకాశం అండ్ నెల్లూరు ఏరియా వైజ్ ప్రకాశం ఇస్ ద హైయెస్ట్ అండ్ మండల్ వైజ్ బోత్ ప్రకాశం అండ్ నెల్లూరు. సో విచ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? ఆల్రెడీ మనం చూసాం, అల్లూరు సీతారామరాజు. ఇక్కడ కూడా మీకు విశాఖపట్నం కూడా అనుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఏరియా వైజ్ విశాఖపట్నం ఇస్ ద లోయెస్ట్, ఓకే. సో అది కాకపోయినా సరే ఈ రెండింటిలో కన్ఫ్యూజన్ వస్తుందండి, బికాస్ బోత్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రైబల్ రీజన్స్, ఫారెస్ట్ కవర్ ఎక్కువ. సో ఏఎస్ఆర్ ఆర్ పార్వతీపురం మన్యం. పాపులేషన్ డెన్సిటీ మనం చూసుకుంటే అల్లూరు సీతారామరాజు అండి, ఓకే. అదే ఏరియా వైజ్ మీరు చూసుకుంటే పార్వతీపురం మన్యం వస్తుంది, ఓకే. ఏరియా వైజ్ మీరు చూసుకుంటే పాపులేషన్ వైజ్ చూసుకుంటే పార్వతీపురం మన్యం ఇస్ ద లోయెస్ట్ అమంగ్ ద ఉత్తరాంధ్ర. సో మామూలుగా కూడా మనం ఈ అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం చూసుకుంటే ఏరియా వైజ్ పార్వతీపురం మన్యం ఇస్ ద లోయెస్ట్ అండి, ఓకే. సో ఏరియా వైజ్ ఈ రెండింటిలో పార్వతీపురం మన్యం అనేది ఏరియా తక్కువ ఉంది. సో ఏరియా తక్కువ ఉంది కాబట్టి మీకు డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఏరియాలో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. సో అల్లూరు సీతారామరాజు దో ఇట్స్ ట్రైబల్ ఏరియా కొంచెం ఎక్కువ ఉంది, అందుకే మీకు పాపులేషన్ డెన్సిటీ అన్నిటికంటే లోయెస్ట్ వచ్చింది, ఓకే. సో ఎనీవే గుర్తుంచుకోండి, అల్లూరు సీతారామరాజు హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. So the GSDP of Andhra Pradesh at constant prices for the year 23-24 is. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా ఫస్ట్ థింగ్ ఈజ్ ఆస్కింగ్ కాన్స్టెంట్ ప్రైసెస్, నాట్ కరెంట్ ప్రైసెస్. సో కాన్స్టెంట్ ప్రైసెస్ 2011-12లో ఇదే మనం స్టాండర్డ్ గా తీసుకుంటాం. 23-24 దిస్ ఇస్ ద లేటెస్ట్. ఆబ్వియస్లీ మనకు వచ్చిన ఎకనామిక్ సర్వే 23-24 కాబట్టి మనం అది చూసుకుంటే సో స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనం చూసుకుంటే అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ మనం చూసుకుంటే 8.2 lakh crore ఉందండి, ఓకే. అది లాస్ట్ ఇయర్ 7.64 ఉంది. 7.64 నుండి 8.2 వచ్చింది, అంటే పెరిగింది. సో ఆబ్వియస్లీ పెరుగుతుందిలేండి. ఈ రోజుల్లో జిఎస్టిపి అంత ఈజీగా తగ్గదు. మన కోవిడ్ టైంలో కొంచెం తగ్గినట్టుంది, కానీ జనరల్ గా గ్రోత్ అనేది ఉంటుంది. గ్రోత్ రేట్ ఆఫ్ 7.35 అండి, ఓకే. సో మనకి నేషనల్ లెవెల్లో 8.2 చూసాం కదా, ఇక్కడ మనకి గ్రోత్ రేట్ అనేది 7.35. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో కరెంట్ ప్రైసెస్ లో మనం చూసుకుంటే 14.4 lakh crore అండి. సో కాన్స్టెంట్ అంటే 2011-12లో చూస్తాం కాబట్టి దిస్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ అ మోర్ స్టాండర్డ్ ఫిగర్. సో కరెంట్ అంటే లాస్ట్ ఇయర్ తో చూసుకుంటే ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ అన్ని చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. సో కాన్స్టెంట్ చూసుకుంటే 8.2 lakh crore, కరెంట్ చూసుకుంటే 14.4 lakh crore. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 23-24కి అట్ కరెంట్ ప్రైసెస్ చూసుకుంటే 2.42 lakh అంటే, ఓకే. ఒక్కొక్కటికి 2.42 lakhs వస్తుంది సంవత్సరానికి ఆన్ అన్ యావరేజ్, ఓకే. ఫైన్. సో నౌ లెట్ us look at the questions. సో ద జిఎస్టిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అడిగాడు. కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే మనకి 8.21 lakh crore, ఓకే. గుర్తుపెట్టుకోండి, 8.21 lakh crore అనేది కాన్స్టెంట్ ప్రైసెస్ లో. అదే కరెంట్ తీసుకుంటే 14.2 సంథింగ్ చూసాం, ఓకే. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడే చూస్తాం 2.42 lakhs, 2,42,000 రఫ్ గా. ఎట్ కరెంట్ ప్రైసెస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈస్ 2.42 lakhs. ఫైన్.
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్. సో మనకి కోనసీమ అంటే ఒకప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటు సైడ్ ఇవన్నీ అనకాపల్లి, భీమవరం, రాజమహేంద్రవరం ఇవన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ ఆల్మోస్ట్ ఆ ఏరియాలో ఉన్నాయి. సో ఏది అనేది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో హెడ్ క్వార్టర్స్ కూడా ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకుంటే బెటర్. ఓకే, సో హెడ్ క్వార్టర్స్ మనం చూసుకుంటే సో కోనసీమ ఈజ్ అమలాపురం అండి. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకి హెడ్ క్వార్టర్ అనేది అమలాపురం. సో భీమవరం అనేది వెస్ట్ గోదావరి. ఓకే, రాజమహేంద్రవరం ఈజ్ ఈస్ట్ గోదావరి. సో ఈ మిగతా కూడా చూసుకోండి, అన్ని కూడా వెరీ ఇంపార్టెంట్. ఎనీవే, సో కోనసీమ హెడ్ క్వార్టర్స్ అమలాపురం అండి, రిమెంబర్ దట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎ బార్డర్ విత్ ఆంధ్రప్రదేశ్? ఆల్రెడీ మనం చూసాం, ఒడిషా మనకుంది, ఛత్తీస్గఢ్ ఉంది, ఇటు సైడ్ వస్తే తెలంగాణ ఉంది, జార్ఖండ్ లేదు. ఓకే, మధ్యలో జార్ఖండ్ అనేది లేదు మనకి. పైన ఒడిషా, ఛత్తీస్గఢ్, ఇటు సైడ్ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. ఓకే, సో జార్ఖండ్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆప్షన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్స్ టు ద PM Kisan Raitu Bharosa scheme. Okay, so during 23-24, total of around rupees 726 crore was disbursed to about 53.58 lakh farmer families, which is completely true. అని మనం మామూలుగా ఇది చూసుకుంటే సో అగ్రికల్చర్ లో అండర్ ద రైతు భరోసా స్కీమ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఇది అందరికి 30,500 ఇచ్చారు. 6,000 ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్, 7,500 ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్, 3 ఇన్స్టాల్మెంట్స్, ఇవన్నీ అందరికి తెలుసు కదా. SC, ST, BC, మైనారిటీ అండ్ ROFR కేటగిరీ కల్టివేటర్స్. అంటే ROFR అంటే రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్. సో అండర్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఫారెస్ట్ ఏరియాలో కల్టివేట్ చేయడానికి పర్మిషన్ ఎవరికైతే ఉందో అక్కడ లోకల్ ట్రైబల్స్ వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా అనేది వర్తిస్తుంది. సో ఇన్ ద ఫిస్కల్ ఇయర్ 23-24 టోటల్ సమ్ ఆఫ్ 7,226 crore వాజ్ గివెన్ అండి 253.58 lakh ఫార్మర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే, దానిలో 2.58 lakh టెనెంట్ కమ్ ROFR ఫార్మర్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. సో 53 lakh ఫార్మర్స్ లో దగ్గర 2.5 మంది టెనెంట్ కమ్ ROFR ఫ్యామిలీస్ కూడా ఇది వర్తిస్తుంది. టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే ఓనర్స్ కాదో లీజ్ తీసుకుంటారో వాళ్ళకి వర్తిస్తుంది. రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ కింద ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. సో ఈ క్వశ్చన్ లో మనం చూసుకుంటే during 23-24 total of around 7,226 crore was disbursed to about 53.58 lakh farmer families, which is completely true. The beneficiaries include tenant farmers and ROFR farmers also. సో చాలా మంది ఏంటంటే ఈ ROFR ఫార్మర్స్ వీళ్ళకి లేదేమో, అది సపరేట్ ఇదేమో అనుకుంటారు కానీ బట్ దే ఆర్ ఆల్సో కన్సిడర్డ్ అండర్ ద PM Kisan Raitu Bharosa scheme. సో both 1 and 2 are the correct options. So which of the following district receives the highest rainfall in the state? Okay, సో ఇందాక మనం చూసాం హైయెస్ట్ రెయిన్ఫాల్ ASR. సో ఇక్కడ కూడా ఇది తెలియపోతే ఈ కోనసీమ కానీ వెస్ట్ గోదావరి పెట్టే అవకాశం ఉందండి, ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది అనుకునే అవకాశం ఉంది. ఓకే, బట్ ASR, తిరుపతి వీటిలోనే మీకు రెయిన్ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇస్ ల్యాండ్ లాక్డ్, దట్ ఈస్ నో బార్డర్ ఆర్ కోస్ట్ లైన్? ఆల్రెడీ మనం చూసాం 3 డిస్ట్రిక్ట్స్ మనకు ఉన్నాయి విచ్ ఆర్ ల్యాండ్ లాక్డ్, విచ్ ఇస్ ఒకటి కడప, గుంటూరు, ఇంకోటి ఈస్ట్ గోదావరి. ఓకే, సో వెస్ట్ గోదావరికి కోస్ట్ ఉంది, నెల్లూరు కోస్ట్ ఉంది, కర్నూలుకి బార్డర్ ఉంది, మనకి కర్ణాటక తెలంగాణ బార్డర్ ఉంది. సో ఈస్ట్ గోదావరికి మీకు ల్యాండ్ లాక్డ్ అండి. ఈస్ట్ గోదావరి ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఒకప్పుడు ఈస్ట్ గోదావరి అంటే కన్ఫర్మ్ గా కోస్ట్ లైన్ ఉంది అనుకుంటాం మనం, బట్ ఇప్పుడు ఈస్ట్ గోదావరి కోస్ట్ లైన్ లేదు, వెస్ట్ గోదావరికి కోస్ట్ లైన్ ఉందండి. సో గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ గోదావరి, గుంటూరు అండ్ కడప ఆర్ ల్యాండ్ లాక్డ్. So the state experienced the average rainfall of how much in 23-24? అది కూడా very important. State experienced the average rainfall of 802.6 mm. ఓకే, దీనిలో 487 అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్ అండి, 230 అనేది నార్త్ ఈస్ట్ మాన్సూన్, 975 అనేది మన టార్గెట్. సో ఈ నెంబర్స్ అన్ని కూడా మీకు అక్కడ చూసినట్టే ఉంటది, ఇవన్నీ కూడా దే ఆర్ కరెక్ట్ నెంబర్స్. ఓకే, 487.3 is సౌత్ వెస్ట్ మాన్సూన్, 230.9 is northeast monsoon, 975 is our target, but the actual average rainfall of 23-24 is 802.6 mm. సో ఇప్పుడు మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, సో కళ్ళు మూసుకొని పెట్టడానికి అవ్వదు, ఇవన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ చదవాలి, ఒక్కొక్క 50-60 సార్లు చదవాలి ఈ PDF ఎగ్జామ్కి వెళ్ళే లోపల. మీరు చదివి నెంబర్స్ అన్ని కూడా మైండ్ లో అలాగా ఉంటే పేపర్ అటు టఫ్ గా అడిగినా, ఈజీగా అడిగినా, ఈ 1-liners అడిగినా లేదా స్టేట్మెంట్ బేస్డ్ అడిగినా మీరు రాయగలగాలి. ఇండియన్ ఎకనమీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకనమీ, ఇండియా బడ్జెట్ అండ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనేది సాలిడ్ గా మీరు చదవగలిగితే ఓకే, ఈ 4 PDFలు ఏవైతే ఉన్నాయో మీరు
ఒక 30 to 40 టైమ్స్ 50 టైమ్స్ చదవాలండి. ఒకసారి చదివితే ఎవరికి గుర్తుండవు. ఓకే, అలా చదివి 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 ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంటే ఎకనామీలో మీకు 50-60 రావడం అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఫోకస్ మోర్ ఆన్ దిస్. దాంతోపాటు ఈక్వల్ గా స్టాక్ కూడా ఫోకస్ చేయండి. సో ఇన్ 23-24 టోటల్ కల్టివేటెడ్ ఏరియా ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఈజ్, సో ఇక్కడ కూడా మీకు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది మనకి యాక్చువల్ గా తగ్గింది. So as per the third advanced estimate, the cultivated area of food grains stands at 33.32 lakh hectares, which is a reduction from 36.8 lakh hectares. Okay, సో సాధారణంగా గ్రోత్ రేట్, పాపులేషన్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే ఫుడ్ గ్రెయిన్ ఏరియా, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ ఇయర్ 36.8 ఉండేది, ఇప్పుడు 33.32 lakh hectares కి తగ్గింది. ఓకే, సో డిక్రీజ్ ఆఫ్ 9.4. అలాగే అగ్రిగేట్ అవుట్పుట్ ఆఫ్ సీరియల్స్ మనం చూసుకుంటే 146.65 lakh tons. ఓకే, సో ఇది కూడా తగ్గింది. సో ఈ ట్రెండ్ కూడా గుర్తుపెట్టుకోండి, డిక్రీజ్ ఆఫ్ 12.92. ఓకే, సో మోర్ అండ్ మోర్ ల్యాండ్ మన అగ్రికల్చర్ లో తేడానికి ట్రై చేస్తుంటే ఇన్ రియాలిటీ అగ్రికల్చర్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ అన్ని కూడా తగ్గుతూ వస్తున్నాయి. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ క్రెడిట్ మనం చూసుకుంటే అగ్రికల్చరల్ క్రెడిట్ అనేది పెరిగింది, ఆ గ్రోత్ రేట్స్ అవన్నీ కూడా పెరిగి ఉన్నాయండి. ఓకే, సో క్వశ్చన్స్ లో ఎస్పెషల్లీ ట్రెండ్స్ గురించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా పెట్టాలి. మనకి బోత్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ తగ్గింది, ఏరియా కూడా తగ్గింది. ఓకే, 33.32 and 146.65 lakh hectares. సో మనం ఇక్కడ చూసుకుంటే సో ఇన్ 23-24 టోటల్ కల్టివేటెడ్ ఏరియా 33.32, ఇప్పుడే మనం చూసాం. టోటల్ కల్టివేటెడ్ ఏరియా ఇస్ 33.32 lakh hectares. తర్వాత పైన రెయిన్ఫాల్ 802. సో కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద RBKs, రైతు భరోసా కేంద్రాలు. The government of AP has established more than 10,000 RBKs in the last few years, which is correct. The RBKs provide one-stop shop for all farmers, including the agricultural and allied sectors. So RBKs మనం చూసుకుంటే, సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has established 10,778 RBKs అండి. దేర్ వే ఇంటిగ్రేషన్ ఆఫ్ అగ్రి ఇన్పుట్ షాప్స్, ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్స్. సో ఇవన్నీ కలుపుకుంటే మనకి ఏమొస్తుందంటే వన్ స్టాప్ షాప్ ఫర్ ఫార్మర్స్ వస్తుందండి. ఓకే, సింగిల్ ప్లేస్ రైతు భరోసా కేంద్రాల్లో ఫార్మర్ నీడ్స్ అన్నిటికీ సరిపడా వస్తుంది అనమాట. దీనిలో ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే, సో అగ్రికల్చరే కాకుండా అలైడ్ సెక్టార్స్ అంటే హార్టికల్చర్, సెరికల్చర్, క్యాటిల్ రేరింగ్, ఇవన్నీ కూడా ఆల్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కి విలేజ్ లెవెల్లోనే మనకి ఇది వస్తుంది. సో రైతు భరోసా అంటున్నాం కదా, ఓన్లీ ఫార్మింగ్ అనుకుంటే దట్ ఈస్ ద రాంగ్. ఓకే, సో RBKs provide one stop shop for farmers, including agriculture and allied sectors also. So both 1 and 2 is the right option. So the aggregate output of cereals in 23-24 already మనం చూసాం 146.65 lakh tons. So 146.65 lakh tons అనేది అవుట్పుట్, ఏరియా చూస్తే 33.32 lakh hectares. ఓకే, ఆ ఫిగర్స్ అలా గుర్తుపెట్టుకోండి. సో టోటల్ అమౌంట్ డిస్బర్స్డ్ ఫర్ అగ్రికల్చర్ క్రెడిట్ లోన్స్ డ్యూరింగ్ ద ఖరీఫ్ అండ్ రబీ సీజన్స్ ఆఫ్ 23-24 అండర్ ద అగ్రికల్చరల్ క్రెడిట్ ప్లాన్. సో ఖరీఫ్ అంటే రైస్ వస్తుందండి, రబీ అంటే వీట్ వస్తుంది. ఓకే, సో ఖరీఫ్ అంటే జూన్ జూలై నుండి అక్టోబర్, జూన్ టు అక్టోబర్ వస్తుంది. రబీ అంటే మీకు అక్టోబర్ టు మార్చ్ వస్తుందండి. ఓకే, ఇవన్నీ కూడా ఆ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఖరీఫ్ సీజన్ అంటే జూన్ టు అక్టోబర్ వస్తుంది, రబీ అంటే అక్టోబర్ నుండి మార్చ్. సో మధ్యలో ఉన్నటువంటి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అవి ఏవైతే ఉన్నాయో ఆ పీరియడ్ ని జైద్ అంటారు. జైద్ లో మీకు ఏంటంటే గ్రేప్స్, వాటర్ మెలన్ ఇలాంటివన్నీ పండుతాయి, కుకుంబర్స్ ఇవి. ఖరీఫ్ లో ఏంటంటే రైస్, మెయిజ్, సోర్గమ్ ఇలాంటివన్నీ వస్తాయి. వీటు ఇలాంటివి అన్ని కూడా రబీలో వస్తాయండి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కడ ఏది వస్తుంది అవన్నీ కూడా చూడాలి. సో మొత్తం 23-24 లో టోటల్ అగ్రికల్చర్ క్రెడిట్ అనేది ఎంత? దట్ ఈస్ 2.68 lakh crore అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో అగ్రికల్చర్ క్రెడిట్ అనేది 2.68 lakh crores అనేది అగ్రికల్చర్ క్రెడిట్ లో మనకి డిస్పర్స్ అయింది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ చాప్టర్ అండి. ఫస్ట్ చాప్టర్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే ఇది కూడా సైమల్టేనియస్ గా చదువుకోవాలి. ఫస్ట్ ఈ టాపిక్ ఏదైతే ఉందో మొత్తం యూనిట్ వైజ్ ఈ టాపిక్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే తీసి ఇక్కడ పెట్టాను.
సో అక్కడ ఎకనామిక్ సర్వే 500 పేజెస్ చదవాల్సిన అవసరం లేదండి. ఈ 165 అంటే 165 కాదు, బికాస్ ఇందులో ఉన్న కంటెంట్ తక్కువ ఉంటుంది. సో ఈ 100 పేజెస్ అనుకుంటారు. ఓకే, ఒక 100 పేజెస్ వర్త్ ఇది మీకు చదువుకుంటే సరిపోతుందండి. ఓకే, ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏది వదలకుండా అన్ని కూడా చాప్టర్ వైజ్, ఓకే, ఏ చాప్టర్ ఆ చాప్టర్ ఇందులో పెట్టాను. సో ఫస్ట్ ఇది చదువుకోండి. ఇది చదివిన తర్వాత ఏ చాప్టర్ ఆ చాప్టర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్ అనేది కవర్ అయిపోతుంది. సిమిలర్ గా ఆంధ్రప్రదేశ్ తో పాటు మీకు ఇండియన్ ఎకనామిక్ కూడా ఉందండి. ఓకే, ఇండియన్ ఎకనామిక్ కూడా సేమ్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఇండియన్ ఎకనామిక్ కూడా మీకు క్వశ్చన్ ఆన్సర్స్ అనేది కంప్లీట్ అయింది. మీకు ఇండియన్ ఎకనామీలో అరౌండ్ ఐ బిలీవ్ అరౌండ్ 200 క్వశ్చన్స్ వచ్చినట్టున్నాయి. చాప్టర్ వైజ్ చూసుకుంటే మీకు అరౌండ్ 150 ఉంది. కొన్నిటికి పేజీకి 2 ఉంటాయి కాబట్టి కంప్లీట్ ఆల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఉంటాయి. ఓకే, ఆల్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ చేయడం అయింది. అలాగే ఇండియన్ ఎకనామిక్ సర్వే కూడా బ్రీఫ్ మొత్తం 500 పేజీలు 600 పేజీలు చదవాల్సిన అవసరం లేకుండా సో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇది ఒక 200 పేజెస్ ఉంది. సో మొత్తం అక్కడ ఉన్నట్టు ఇది కూడా 200 పేజెస్ అంటే మీకు అరౌండ్ 140-150 పేజెస్ వర్త్ కంటెంట్ అనుకోవచ్చు. ఓకే, సో ఈ 4 పీడిఎఫ్స్ కానీ మీరు ఒక 30-40 టైమ్స్ చదివితే మీకు ఎకనామీ ఎగ్జామ్ కి 50+60+ ఈజీగా వస్తుందండి. ఓకే, ఆల్ ద బెస్ట్. సో ప్లీజ్ పర్చేస్ ద ఎకనామీ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ.